అనగా నమ్ము ప్రతివానికి అనగా మొదట యూదునికి గ్రీసుకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమా 1:16లో సువార్త అనగా శిలువ సువార్త దేవుని శక్తి అని మనం దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. ఎంత శక్తిమైనదో మనం ఆలోచిస్తూ ఉంటే కఠినులు మూర్ఖులను కూడా ప్రవర్తన గలవారికి మార్చివేస్తుంది. బండలాంటి హృదయాలు గలవారిని సున్నిత హృదయాలు గలవారిగా మార్చివేస్తుంది సిలువయ్య. ఒక గొప్ప ఉదాహరణ మనం బైబిల్లోనే చూడవచ్చు. పౌలు భక్తుడే ఇందుకు ఒక గొప్ప సాక్షిగా మనం చూస్తున్నాం. 1 తిమోతి 1:12-13లో పూర్వం దూషకుడును హింసకుడును హానికుడునైన నన్ను తన పరిచర్య నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞతుడై ఉన్నాడు. తెలియక ఆ విశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడి తిని అని పౌలు తనను గూర్చి తాను తెలియజెప్పుకుంటున్నాడు. దూషకుడును అంటే దైవ దూషకుడు అని అర్థం చేసుకోవాలి. 16వ వచనము చూస్తే అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించుకో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపి అయిన నా యందు కనబరుస్తున్నట్లు నేను కనికరింపబడి తిని అంటున్నాడు. పాపులలో నేను ప్రధాన పాపిని, నేను కనికరింపబడ్డాను అని చెప్పుకుంటున్నాడు. అసలు ఈయన చేసిన తప్పిదేమిటి? ఆయన పూర్వోత్తరాలు ఏమిటి అని ఆలోచిస్తే ఫిలిప్పీ 3:4-6లో వచనం నుండి నేను శరీరమును ఆస్పదమును చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదమును చేసుకునదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములు పుట్టి హెబ్రీయుల సంతానమైన